హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఐ హోప్ అందరూ కూడా ఇప్పుడు టెట్ యొక్క ఇనీషియల్ కీ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు రేపులో అది రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు దీనికంటే ఎక్కువ ఇప్పుడు ఐ హోప్ డిఎస్సి కోసమే ప్రిపేర్ అవుతున్నానని అనుకుంటున్నాను. సో డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అంటే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకుండా మనం ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పటి నుంచే. అది జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా కోచింగ్ తీసుకునే వాళ్ళు కావచ్చు. ఎక్కడైనా సరే ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అది వచ్చే లోపే మనం 80-90% సిలబస్ పూర్తి చేసి ఉండాలి. అది వచ్చిన తర్వాత ఓన్లీ ఫర్ రివిజన్ ఒక 10 టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి సరిపోవాలి. అంతేగాని అక్కడప్పుడు వచ్చినప్పుడు చదవడం అనేది కాదండి. అది ఖచ్చితంగా మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో చాలామంది ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాను. సో టైం లేని వాళ్ళు కూడా టైం తీసుకొని ఏదర్ మార్నింగ్ కానీ నైట్ కానీ ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ తీసి మీరు ఖచ్చితంగా చదువుతుండాలి అనేది నా సజెషన్ అండి. సో దీనికోసమే మన లాస్ట్ టైం డేసి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా చాలామంది డిస్కషన్ చేసి జాబ్ కొట్టారని మనకు అందరికి తెలుసు, మీ అందరికి. సో డిస్కషన్ అంటే చాలా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిపరేషన్. సో మనం ఒక్కరే చదువుతుంటే మనకు ఎంత చదివాం, ఎక్కడ చదవలేదు, ఎక్కడ వీక్గా ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం అనేది కూడా మనకు తెలియదు ఒంటరిగా చదువుతుంటే. అదే మనం ఒక నలుగురితో చదువుతున్నామంటే మనం ఎక్కడ చదువుతున్నాం, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాం, ఇంకేమైనా ఎక్కడ చదవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది మన నలుగురిలో కూర్చుంటేనే తెలుస్తుంది. ఎక్కడో మనం మూల కూర్చొని ఇంట్లో చదువుతుంటే కుదరదు. సో అదే కోచింగ్ సెంటర్ అయితే వాళ్ళకు ఒకరిద్దరు ముగ్గురు గ్రూప్ ఉంటుంది, వాళ్ళు కొంచెం కాంపిటీషన్ అవుతుంటారు. కానీ మనకు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం అంటే ఒక ఐడియా తీసుకొచ్చారు మా ఛానల్ నుంచి. అదే వచ్చేసి మనకు డిస్కషన్ ఫోరం అని డిసైడ్ అది మనం స్టార్ట్ చేయబోతున్నామండి. సో అందుకు గాను నేను వాట్సాప్ లింక్ ఒకటి గ్రూప్ క్రియేట్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అది మీరు క్లిక్ అయ్యి దానిలో జాయిన్ అవ్వండి. మరి దీనిలో ఏంటి అంటే ఏం లేదు, ఎవ్రీడే మీ డే షెడ్యూల్ డిస్టర్బ్ చేయకుండా, ప్రిపరేషన్ కానీ లేదా మీ ఇంటి పనిలో కానీ డిస్టర్బ్ చేయకుండా బిఫోర్ గోయింగ్ టు బెడ్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఎవ్రీ డే ఆ రోజు ఏం చదివాం ఒక టైం టేబుల్ వేసుకొని, లిటరేచర్ ఉంటుంది, మన గ్రామర్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, ఒక షెడ్యూల్ క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం మన రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు పోయం. సో ఆ పోయం నుంచి మనం జూమ్ క్లాస్ ద్వారా డిస్కషన్ ఉంటుందండి. సో ఒక్కొక్కరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన వాళ్ళలో ఒకరొకరు షేర్ చేసుకున్న ఐడియాస్ అనమాట. నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్. ఏదైనా వీక్గా ఉంటే, తెలియని పాయింట్స్ ఉంటే రాసుకోవడం, తెలిసిన పాయింట్ ఉంటే స్ట్రాంగ్ చేసుకోవడం. అంతేగాని నాకు తెలుసు మీకు తెలియదు అనే విషయం కాదు ఇది. జస్ట్ జనరల్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఒక ఫోరం, డిస్కషన్ ఫోరం ఉంటే ఏమవుతుందంటే మనకు కాంపిటీషన్ స్పిరిట్ కూడా వస్తుంది, హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అబ్బా చదవాలి, అందరూ వాళ్ళు చదువుతున్నది నేను చదవాలి అని ఒక డిజైర్ వస్తుంది. టార్గెట్ పూర్తి చేస్తామా లేదా, ఎక్కడ లాగ్ అవుతున్నాం అది తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిస్కస్ చేయడం ద్వారా చాలా వరకు మనం మైండ్లో గుర్తుంటుంది. షార్ట్ టైంలోనే మనం ఒక ఎంటైర్ నావెల్ని కానీ, పోయంని కానీ ఏదో అని మనం కవర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనమే ఒకరు చెప్తున్నామంటే ఆ పాయింట్స్ మనకు గుండెల్లో ఎప్పటికీ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి, ఎప్పుడు మర్చిపోము. సో అలా డిస్కస్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. షార్ట్ టైంలో రివిజన్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం బాగా గుర్తుంటుంది కూడా. చదివి బోర్ కొట్టా కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ ఐడియా ఎవరికైనా నచ్చినట్లయితే, డిస్కషన్ ద్వారా మనం బాగా నేర్చుకోవచ్చు, బాగుంది ఐడియా అంటే వాళ్ళు మాత్రమే, అందరూ కాదు, వాళ్ళు మాత్రమే, ఐడియా నచ్చిన వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్లో ఉంది, కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, జాయిన్ అవ్వండి. నేను అప్డేట్ ఇస్తాను ఎక్కడ ఎప్పుడు అనేది. ఒక 4-5 డేస్ టైం ఇచ్చి 26th నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు బెడ్ 1 or 2 అవర్ డిస్కషన్. ఆ రోజు ఏం చదివామో ఆ రోజు ఒక యాజ్ పర్ టైం టేబుల్, ఈరోజు ఏముంది ఆ టైం టేబుల్ ప్రకారం మనం డిస్కస్ చేస్తాం. ఎలా చేస్తాం, ఎవరు చేస్తారు, ఏంటి అనేది, ఎలా అనేది నేను ఆ ప్లాన్ ఏంటో నేను డిసైడ్ చేసి చెప్తాను. అంతవరకు మీరు జాయిన్ అయితే ఉండండి, అక్కడ ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, హౌస్ వైఫ్స్ కానీ, ఓన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జాబ్ చేస్తూ ప్రిపేర్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. ఎందుకంటే కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఎలాగో వాళ్ళ మెటీరియల్ ఉంటుంది, గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, ఫీజు కట్టింటారు కాబట్టి పిల్లలు ఆస్పిరెంట్స్ ఉంటారు అక్కడ. సో వాళ్ళకి బాగానే ఉంది. చేయని ఎవరైతే వాళ్ళని ప్రిపేర్ అవుతున్నారో సింగిల్గా, సెల్ఫ్గా, వాళ్ళకి మాత్రమే ఈ ఐడియా బాగుంటుందని అనుకుంటున్నాను అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.